హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 768కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు వాళ్ళ మధ్యాహ్నం నేను ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఏవైతే సూపర్ కాయిన్స్ ఉంటాయో వాటిని ఎలా రిడీమ్ చేసుకుని ఎలా డొనేట్ చేయాలని దాని మీద ఒక వీడియో అయితే చేశాను. అక్కడ కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. సో అన్న, నువ్వు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ కాబట్టి నీకు 1 yearకి ఒకసారి కాయిన్స్ ఉంటాయి, ఇవి ఎక్స్పైర్ అవుతాయని. బట్ ఒకసారి నాకు అలా కాదు. నాకు ఎవ్రీ మంత్ అయితే కాయిన్స్ ఎక్స్పైర్ అయితే అయిపోతున్నాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఈ రకంగా నాకు ఎవ్రీ మంత్ అయితే అక్టోబర్ నుంచి నాకు కాయిన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేసింది కూడా ఎవరైతే ఎవ్రీ మంత్ కాయిన్స్ ఎక్స్పైర్ అవుతాయో వాళ్ళ గురించి నేనైతే చేశాను. ఒకవేళ మీకు ఎవ్రీ మంత్ కాకుండా 1 yearకి ఒకసారి ఎక్స్పైర్ అయితే మీకు ఏ ప్రాబ్లం లేదు. కావాలంటే డొనేట్ చేసుకోండి, లేకపోతే 1 year లోపు ఎప్పుడైనా వాటిని రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే మాత్రం ఎవ్రీ మంత్ అయితే ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఫ్లిప్కార్ట్ నా మీద పగబట్టినట్టుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చాక మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 7 అండ్ నోట్ 7 లైట్, ఈ 2 మొబైల్స్ని వీళ్ళు మే నెలలో అనుకుంటా వేరే కంట్రీలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వరకు మన ఇండియాలో ఈ మొబైల్స్ని అయితే తీసుకురాలేదు. అయితే ఇండియన్స్ ఈ మొబైల్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము ఈ మొబైల్స్ని సెప్టెంబర్ 16వ తారీఖున ఇండియాలో లాంచ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇన్ఫినిక్స్ అయితే ఒక ట్రైలర్ని రిలీజ్ చేసిందనమాట. సో సెప్టెంబర్ 16వ తారీఖున ఎవరైతే కాయలు కాచేలాగా ఇన్ఫినిక్స్ నోట్ 7 సిరీస్ మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకైతే అవి రాబోతున్నాయి. సో చూద్దాం ఎంత ప్రైస్లో మన ఇండియాలో ఈ మొబైల్స్ని తీసుకొస్తారనేది. సో తర్వాత నేను చూసుకుంటే మనకి PUBG బ్యాన్కి సంబంధించింది అనమాట. మన ఇండియన్ ఐటీ మినిస్టర్ సరికి మొత్తం ఈ రోజున 118 అప్లికేషన్స్ అయితే బ్యాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో చూసుకుంటే ప్రధానంగా PUBG అనమాట. సో PUBG బ్యాన్ అవ్వబోతుందని చెప్పేసి ఎప్పటి నుంచో మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ లిస్ట్లో వచ్చేసరికి PUBG కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇవి ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. ఎవరైతే PUBG లవర్స్ ఉన్నారో ఇది పెద్ద చేదు వార్త అని చెప్పొచ్చు. చాలామంది స్ట్రీమర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆన్లైన్లో మనకి లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు కూడా ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సో నేను కాల్ ఆఫ్ డ్యూటీ లైవ్ చేద్దాం అనుకుని కూడా ఆగిపోయింది. దేనికోసం అంటే ఈ PUBG కోసమే అనమాట. సో PUBG ఉంది. సో మీ కాల్ ఆఫ్ డ్యూటీ ఎవరు చూస్తారు నిన్నాలన్నారు. ఇప్పుడు చూస్తే ఎవరైతే ఈ లైవ్ స్ట్రీమర్స్ ఉన్నారో సో వీళ్ళు సరే కాల్ ఆఫ్ డ్యూటీనో ఫ్రీ ఫైర్నో పట్టుకోవాలి. సో మీకేమనిపిస్తుంది? PUBG బ్యాన్ అవ్వడం మంచిది అనిపిస్తుందా, లేకపోతే ఉండటమే మంచిది అనిపిస్తుందా? సో ఉన్నా లేకపోయినా ఏదైనప్పటికీ సో ఇలాంటి అప్లికేషన్స్ బ్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ మాత్రం మీలో ఒకరు అవుతూ ఉంటారనమాట. ఏదంటే ఇంతకుముందు మనం చాలా చూసాం, కొంతమంది చచ్చిపోవడం, కొంతమంది వృధాగా వాళ్ళ పేరెంట్స్ డబ్బుల్ని కానీ వాళ్ళ తాతల డబ్బులు కానీ మొత్తం గొల్ల చేసేయడం. సో ఇలాంటి పనులు చేయడం వల్ల సో చాలా మంది కోరుకునేది ఏంటంటే బ్యాన్ అవడమే మంచిదని చెప్పి అయితే కోరుకుంటూ ఉంటారు. సో తర్వాత చూసుకుని మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A41కే తికానా లేదు. A42 5G వేరియంట్ మొబైల్ని వీళ్ళు అతి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు ఇక్కడ మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్లో ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని దాని మీద ఇంకా మనకి డీటెయిల్స్ అయితే రాలేదు. కానీ మొబైల్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. చూడడానికి వీళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్గా అయితే మనకి లుక్ కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇలాంటి డిజైన్లో ఏ మొబైల్ రాలేదని కాదు, మరోసరికి ఈ కైండ్ ఆఫ్ కెమెరా డిజైన్తో వీళ్ళు ఇప్పటి వరకు ఏ మొబైల్ అయితే తీసుకురాలేదు. సో చూడాలి. 5G వేరియంట్ మొబైల్ కాబట్టి మన ఇండియాకి రాకపోవచ్చు. ఒకవేళ ఇండియాకి వచ్చినా సరే ఇది A4Gతోనే తీసుకురావాలి. ఇక అలాగే సామ్సంగ్ నిన్న నైట్ 7:30కి అనుకుంటా అన్ప్యాకెడ్ ఈవెంట్ పార్ట్ 2 అయితే జరిపింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ Fold 2 అనమాట, Z Fold 2 ఈ మొబైల్ అయితే ఇక్కడ అనౌన్స్ చేసింది అనమాట. ఆల్రెడీ వీళ్ళు అన్ప్యాకెడ్ ఈవెంట్ ఆగస్ట్ 5వ తారీఖున జరిగిందిగా, అక్కడైతే ఆల్రెడీ రివీల్ చేశారు. బట్ అసలు అప్పుడు ప్రైస్ ఫీచర్స్ అయితే బయటికి తీసుకురాలేదు. ఇప్పుడు ప్రైస్ అయితే బయటకు వచ్చింది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Fold 1 మొబైల్ ప్రైస్ ఎంత ఉందో సో ఇంచుమించు అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్ కూడా తీసుకొచ్చారు. $US మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే 1,48,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మన ఇండియాలోకి వచ్చేసరికి 1,70,000 నుంచి 80,000 రూపాయలు అయిపోవచ్చు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చింది 1,75,000 అనుకుంటా Fold 1. సో దీ కూడా ఇంచుమించు అదే ప్రైస్ అయితే ఉండొచ్చు. అంతకుముందు లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేసి ఇందులో మనకి చాలా అప్డేటెడ్ ఫీచర్స్, అంటే చాలా వరకు వీళ్ళు హార్డ్వేర్ పరంగా అలాగే సాఫ్ట్వేర్ పరంగా మార్పులు అయితే చాలా చేశారు. అవన్నీ చూడడానికి అయితే ఉంటుంది. ఇక అలాగే వీళ్ళు లైఫ్ అన్ప్యాకబుల్ అని చెప్పేసి మరో ఈవెంట్ని అయితే జరగబోతున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన సామ్సంగ్ గెలాక్సీ ఫిట్కి సక్సెసర్ ఫిట్ 2ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 15 days బ్యాటరీ లైఫ్, అలాగే సెట్టింగ్స్ కనుక సరిగ్గా చేసుకుంటే 21 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. హార్ట్ రేట్ సెన్సార్తో వస్తుంది. 60 క్లాక్ ఫేసెస్ అయితే ఇందులో ఉంటాయి. AMOLED డిస్ప్లేతో ఈ వాచ్ అయితే ఉంటుంది, అంటే ఫిట్నెస్ బ్యాండ్ అయితే ఉంటుంది. దీంతో పాటు వీళ్ళు ట్యాబ్ A7 సో దాన్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే అక్కడే వచ్చేసరికి వీళ్ళు వైర్లెస్ ఛార్జర్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇది మల్టిపుల్ ఛార్జర్ అనమాట. సో మీరు ఇందులో ఒకేసారి ఒక మొబైల్ ఫోన్ని అలాగే ఇయర్ బడ్స్ని వాచ్ని కూడా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎప్పటికి లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనే దాని మీద ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్న వైర్లెస్ ఛార్జర్ ఏదైతే ఉందో ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ మీద ఇంతకుముందు యాపిల్ కూడా అయితే వర్క్ చేసింది. తీసుకొస్తామని చెప్పి చాలా ఆర్భాటం కూడా చేసింది. బట్ ఒకసారికి అది ఫెయిల్ అవ్వడం వల్ల సో దాన్ని అయితే పక్కన పెట్టేసింది అనమాట. మల్టిపుల్ డివైసెస్ని ఒకేసారి ఛార్జ్ చేయడానికి అయితే కుదరలేదు. అక్కడ ఛార్జర్ అయితే హీట్ ఎక్కింది. అందువల్ల వాళ్ళు అదైతే పక్కన పెట్టారు. మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. మరి వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. తర్వాత చూసుకుంటే LG వింగ్ అనే ఒక
ఒక మొబైల్ మీద వర్క్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇది వచ్చేసరికి మనకి 2 డిస్ప్లేలతో వస్తుంది అనమాట. సో అది ఇలా టిల్ట్ అయితే అవుతుంది. మనకి టీ షేప్లో వచ్చేసరికి డిస్ప్లేలు అయితే కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు మన టెక్న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీని డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది సెప్టెంబర్ 14, అంటే ఈ నెల 14వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఒక చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే ఈ మొబైల్ ప్రైస్ దగ్గర 73,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. బట్ ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 765G ఈ ప్రాసెసర్నే యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ ప్రాసెసర్తో ఇంత ప్రైస్లో ఈ మొబైల్ తేవడం చాలా కష్టం వీళ్ళకి సేల్స్. ఎలాగో మంచి ఫీచర్స్తో తీసుకొస్తున్నారు కొత్త కాన్సెప్ట్తో. సో అలాంటప్పుడు కనీసం ఫ్లాగ్షిప్ ప్రాసెసరే యూజ్ చేయాల్సింది. సో తర్వాత చూసుకుంటే మనకి జీ అనగానే మనకి టీవీ ఛానల్స్ అయితే గుర్తు వస్తుంటాయి. G5 అని చెప్పేసి వీళ్ళకి ఓటీటీ కూడా అయితే ఉంది. ఆ సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు G+ అని చెప్పేసి వీళ్ళు మరో సర్వీస్ని అయితే అనౌన్స్ చేశారు. దీన్ని అక్టోబర్ 2వ తారీఖున వీళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది మనకి ఒక వెబ్ సర్వీస్, ఎలాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అదే రకమైన సర్వీసు. బట్ ఒకసారికి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూస్తే మనకి ఇప్పుడు హాట్స్టార్ కానివ్వండి, లేకపోతే ఈ G5 కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, సో ఇవన్నీ చూస్తే మనకి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఇయర్లీ కానీ మంత్లీ కానీ మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం. బట్ ఒకసారికి ఇది అలా కాకుండా వీళ్ళు పేపర్ వ్యూ మీద అయితే తీసుకొస్తున్నారు. పేపర్ వ్యూ అంటే మీరు ఏదైనా ఒక మూవీ చూడాలనుకుంటే ఆ మూవీకి మీరు ఎంతో కొంత పే చేసి మీరు అక్కడ చూడాల్సి ఉంటుంది అనమాట. అలాగైతే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మహమ్మారి పుణ్యం అని చెప్పేసి చాలా మూవీస్ ఆగిపోయినాయి. సో అవి ఓటీటీలో తీసుకొచ్చి రిలీజ్ అయితే చేయొచ్చు. బట్ అసలు ఓటీటీలో తీసుకొచ్చి రిలీజ్ చేస్తే మనం టికెట్ కొనుక్కొని చూసే అవకాశం అయితే అక్కడ ఉండదు. ఇయర్లీ మనం ఒకసారి సబ్స్క్రిప్షన్ కానీ మంత్లీ కానీ తీసుకుంటే అక్కడ చూసేస్తున్నాం వాటిని. సో అలా కాకుండా వీళ్ళు ఇలాగా పేపర్ వ్యూ కింద తీసుకొచ్చినట్టయితే మీరు ప్రతిసారి సో మరి ఈ వీడియోస్ చూడాలంటే కొనుక్కోవాల్సి ఉంటుంది, లేదంటే రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ సర్వీస్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఈ సర్వీస్ని. సో ఇది కనుక వచ్చిందంటే మనకు కొత్త సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఇక G+లో రిలీజ్ అవుతాయి. ఇంకా అక్కడతో మిగిలిన ఓటీటీలు ఆగుతాయా, వాళ్ళు కూడా ఇలాంటి సర్వీస్ అయితే తీసుకొస్తారు. ట్రాంజ్ చూసుకుంటే మనకి రెడ్మీ ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ తీసుకురాబోతుందని మనం ఇంతకుముందు టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. వీళ్ళు టీస్ కూడా చేశారు కదా. ఆ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. మనకి డ్రైవర్ చూసుకుంటే 10mm డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 399 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. వీటిని సేల్స్కి వచ్చేసరికి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సేల్స్కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గానే మనం రియల్మీ వచ్చేసరికి రియల్మీ క్లాసిక్ బడ్స్ అనుకుంటా వాళ్ళు కూడా అయితే లాంచ్ చేశారు. దాని ప్రైస్ కూడా 399 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. దానికి పోటీకి ఇది తెచ్చారు అనుకోవచ్చు. బట్ అసలు రియల్మీ తీసుకొచ్చిన క్లాసిక్ లో డ్రైవర్ చూసుకుంటే 14mm డ్రైవర్ అని అనుకుంటా వాళ్ళు యూజ్ చేశారు. వీళ్ళు చూస్తే 10mm డ్రైవర్ యూజ్ చేశారు. ఇక అలాగే రెడ్మీ 9A మొబైల్ కూడా అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ వేరే కంట్రీలో లాంచ్ చేశారు, ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. మొబైల్ డిస్ప్లే సైజ్ 6.53 ఇంచెస్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లే. స్టోరేజ్ చూస్తే మనకి 32GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 2GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G25 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ మనకి సింగిల్ కెమెరానే ఉంటుంది, 13 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ని సెప్టెంబర్ 4 అంటే ఈ నెల 4వ తారీఖు నుంచి అమెజాన్లోను mi.com సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో మనకి 2GB 32GB వేరియంట్ ప్రైస్ 6,799 రూపాయలు పెడితే 3GB 32GB వేరియంట్ ప్రైస్ 7,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది గట్టి పోటీ రియల్మీ C2కి అయితే ఇస్తుంది. రియల్మీ C2 6,500 రూపాయలు అయితే ఉంది. ఇది చూస్తే 6,800 రూపాయలు ఉంది, 300 డిఫరెన్స్లో. సో ఇది మంచి స్పెసిఫికేషన్స్తో తెచ్చారనుకోవాలి. సో త్రాంజ్ చూసుకుంటే మనకు పోకో ఏంటో ఈ మధ్య సడన్ నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. మనం నిన్నే మాట్లాడుకున్నాం X3 మొబైల్ని వీళ్ళు సెప్టెంబర్ 7వ తారీఖున లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి. వెంటనే M2 ప్రోని తెచ్చారు కదా. M2 ప్రోలో మనకి ఇంకా లో రేంజ్ వేరియంట్ అనమాట. M2 అయితే ఈరోజు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 8వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారంట. అంటే 7వ తారీఖునేమో వీళ్ళు X3ని తీసుకొస్తున్నారు, అలాగే 8వ తారీఖున M2 అనే మొబైల్ని అయితే ఒకటి తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ఏమిటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఏమి తెలియదు, కానీ వీళ్ళు ఒక పోస్టర్ అయితే టీచ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా చూస్తే ఇది వాటర్ డ్రాప్ నాచ్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. గేమింగ్ మొబైల్ అలాగే ఫుల్ హెచ్డీతో ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. మేబీ నేను అనుకోవడం మాత్రం ఇది ఖచ్చితంగా రెడ్మీ 9 మొబైల్ ఏదైతే ఉందో సో అదే మొబైల్ ని వీళ్ళు వచ్చేసరికి పోకో M2 పేరు మీద అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు రెడ్మీ నోట్ 9 ప్రోని M2 ప్రో పేరు మీద అయితే తీసుకొచ్చారు. సో రెడ్మీ 9 అయితే ఇంకా మిగిలి ఉంది. సో దాని వచ్చేసరికి వీళ్ళు M2 పేరు మీద తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ అదే కనుక తీసుకొస్తే ఇప్పుడు మనకి రెడ్మీ 9 ప్రైస్ 10,000 ఉంది కాబట్టి ఇది 9,000కో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు ఏంటంటే అటు రెడ్మీ నుంచి ఇటు పోకో నుంచి మధ్యలో రియల్మీకి పద్మవ్యూహం అయితే అల్లుతున్నారనమాట. వీళ్ళు రియల్మీకి ఉక్కిరి పిక్కిరి చేద్దాం ఊపిరాడకుండా అని చెప్పేసి. సో వీళ్ళు పన్నాగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. సో త్రాంజ్ చూసుకుంటే మనకి యాపిల్ అండ్ గూగుల్ కోవిడ్-19 సంబంధించిన ట్రేసింగ్ యాప్ ఉంటుందో దీని వచ్చరికి అన్ని డివైసెస్ కి యాపిల్ అండ్ గూగుల్ ఆండ్రాయిడ్ డివైసెస్ కి రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. కొంతమందికి వచ్చేసరికి దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా
కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఆరోగ్య సేతు ఇలాంటి అప్లికేషన్ మీరు వేసుకోకపోయినా సరే బిల్ట్ ఇన్ మీ మొబైల్స్లో వచ్చేసరికి ఈ ట్రేసింగ్ యాప్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మీ చుట్టుపక్కల ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరే ఒక కోవిడ్ పేషెంట్ అయితే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వాళ్ళకైతే చేరుతుంది. దీనివల్ల సరికి సోషల్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి జెట్టి ఆక్సాన్ 20 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ 100 డిస్ప్లే కెమెరాతో వచ్చిందనమాట. అంటే వరల్డ్లో మొట్టమొదటి 100 డిస్ప్లే కెమెరా కమర్షియల్గా బయటకు వచ్చింది ఈ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మంచి ప్రైస్లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.92 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4220 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే మనకి 23,500 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ ప్రైస్. జెట్టి ఎందుకు ఇలాంటి మంచి మంచి మొబైల్స్ మన ఇండియాకి తీసుకురాదు నాకైతే అర్థం కాదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.